ఫామ్ హౌస్ లో కోడి పందాల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి విచారణ కొనసాగుతోంది. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఆయన విచారణకు హాజరయ్యారు. పోచంపల్లికి పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. గత నెలలో మొయినాబాద్ పరిధిలోని ఫామ్ హౌస్ లో భారీగా కోడి పందాలు క్యాసినో నిర్వహించారు. ఈ ఘటనలో మొత్తం 64 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫామ్ హౌస్ యజమాని పోచంపల్లిని సైతం నిందితుడిగా చేర్చారు. ఫామ్ హౌస్ లో కోడి పందాల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి విచారణ కొనసాగుతోంది. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఆయన విచారణకు హాజరయ్యారు. పోచంపల్లికి పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. గత నెలలో మొయినాబాద్ పరిధిలోని ఫామ్ హౌస్ లో భారీగా కోడి పందాలు క్యాసినో నిర్వహించారు. ఈ ఘటనలో మొత్తం 64 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫామ్ హౌస్ యజమాని పోచంపల్లిని సైతం నిందితుడిగా చేర్చారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో అటు పోలీసులు ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని సుదీర్ఘంగా విచారిస్తున్నారు. కొద్దిసేపు క్రితమే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మొయినాబాద్ పోలీసుల ముందు విచారణకు హాజరు కావడం. గతంలో మనం చూసాం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ పై అటు రాజనగర్ పోలీసులతో పాటు ఎస్ఓటీ పోలీసులు, మొయినాబాద్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అటు కోళ్ల పందాలు నిర్వహిస్తున్నారు, నిబంధనలకు విరుద్ధంగా కోడి పందాలు నిర్వహిస్తున్నటువంటి దాదాపు 100 కోళ్లను సీజ్ చేశారు. దీంతో పాటు 64 మందిని అరెస్ట్ చేశారు. 30 లక్షల నగదుని కూడా అటు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా దాదాపు 64 బ్యాంకులో